నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. చరిత్ర ఎప్పుడు పైకి కనిపించేంత సాదాసీదాగా ఉండదు. దాన్ని తవ్వే కొద్దీ ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు వెలుగు చూస్తూ ఉంటాయి. గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున ఉన్న ఉండవల్లి గుహలు కూడా అలాంటి ఒక అద్భుతమే. ఒకే ఒక భారీ కొండ, దాన్ని పైనుంచి కిందకు తొలుచుకుంటూ వచ్చి 4 అంతస్తుల భవనంగా మార్చేస్తారు. అందులో 20 అడుగుల భారీ ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం చెక్కారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ గుహల అడుగు భాగంలోని చీకటి సొరంగాలు మరో ఎత్తు. ఆ సొరంగాలు కృష్ణానది అడుగుభాగం గుండా మంగళగిరి వరకు వెళతాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ పాతాళ మార్గంలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదన్నది స్థానికంగా వినిపించే భయానక నిజం. అసలు ఆ సొరంగాల వెనుక ఉన్న అన్టోల్డ్ మిస్టరీ ఏంటి? బౌద్ధ విహారాలుగా ఉన్న ఈ గుహలు హిందూ దేవాలయాలుగా ఎలా మారాయి? ఎలాంటి కల్పితాలకు తావు లేకుండా వాస్తవ చరిత్ర ఆధారంగా ఉండవల్లి గుహల చీకటి రహస్యాలపై ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నేనైతే ఉండవల్లి గుహల దగ్గర ఉన్నాను. నా వెనక కనిపిస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఆయన 22 అడుగుల పొడవుతో ఇక్కడ శయనించినటువంటి దృశ్యం అయితే కనపడుతూ ఉంది. ఈ దృశ్యం మనం చూసినట్లయితే మాత్రం ఈ విగ్రహం ఎక్కడో చెక్కి ఇక్కడికి తీసుకొచ్చింది కాదు, ఈ కొండను మలిచి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు 5-6 శతాబ్దాల్లో ఇక్కడ ఈ గుహాలయాన్ని నిర్మించారు. ఈ గుహాలయంతో పాటు అసలు టెక్నాలజీ లేని రోజుల్లో ఇక్కడ నుంచి మంగళగిరి వరకు కూడా 9 కిలోమీటర్ల పాటు కూడా స్వరంగ మార్గాలు కూడా ఉన్నట్లు మనకి చారిత్రక ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింతగా కూడా వివరించేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం. కృష్ణానది ఒడ్డున పచ్చని ప్రకృతి మధ్య కొలువై ఉన్న అద్భుతమైన చారిత్రక కట్టడం ఈ ఉండవల్లి గుహలు. క్రీస్తు శకం 4-5వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండిన రాజులు ఈ గుహాలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఎలాంటి ఆధునిక యంత్రాలు, టెక్నాలజీ లేని ఆ రోజుల్లో కేవలం ఉలి, సుత్తి సాయంతో ఒకే ఒక భారీ ఇసుకరాయి కొండను తొలిచి 4 అంతస్తుల గుహాలయంగా మలచడం మోడ్రన్ ఇంజనీర్లను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా ఏదైనా భవనం నిర్మించాలంటే పునాదుల్నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తాయి. కానీ ఈ గుహల నిర్మాణంలో ఆనాటి శిల్పులు అనుసరించిన విధానం పూర్తిగా భిన్నమైంది. కొండను కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకు తొలుచుకుంటూ రావడం ఈ గుహల నిర్మాణంలో ఉన్న అతిపెద్ద ఆర్కిటెక్చర్ సీక్రెట్. ఒకే కొండను 4 అంతస్తులుగా విభజించి ప్రతి అంతస్తులోనూ గదులు, స్తంభాలు, శిల్పాలు చెక్కడం అంటే ఆనాటి శిల్పుల గణిత వాస్తుశాస్త్ర పరిజ్ఞానం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ గుహలు ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక సజీవ సాక్ష్యంగా నేటికీ నిలబడున్నాయి. 3rd-4th సెంచరీల్లో ఒక కొండని తొలిచి ఇంతలాగా కేవ్స్ కట్టడం అనేది ఇప్పుడు ఉన్న మన జనరేషన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కానీ ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ గుహల చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన చారిత్రక పరిణామం వెలుగులోకి వస్తుంది. వాస్తవానికి ఇవి మొదట హిందూ దేవాలయాలుగా నిర్మించబడలేదని పురావస్తు శాఖ పరిశోధనల్లో తేలింది. బౌద్ధ మతం ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో బౌద్ధ భిక్షువులు వర్షాకాలంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఈ గుహల్ని తొలచారని చరిత్రకారులు నిర్ధారించారు. బౌద్ధ సన్యాసులు వర్షాకాలంలో ఒకే చోట ఉండి ధ్యానం చేసుకునే ఆచారాన్ని వర్షావాసం అంటారు. ఆ వర్షావాసం కోసమే ఈ కొండను తొలిచి గదులు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తు నిర్మాణ శైలి పూర్తిగా బౌద్ధ విహారాలను పోలి ఉంటుంది. అక్కడ ఎలాంటి అలంకరణలు లేకుండా కేవలం భిక్షువులు పడుకోవడానికి వీలుగా రాతి మంచాలు లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అయితే కాలక్రమంలో బౌద్ధ మతం క్షీణించి హిందూ మతం పుంజుకున్న తర్వాత విష్ణుకుండిన రాజులు ఈ బౌద్ధ విహారాలను హిందూ గుహాలయాలుగా మార్చారు. ఒకే కట్టడంలో 2 భిన్నమైన మతాల సంస్కృతులు ప్రతిబింబించడం ఉండవల్లి గుహలకే దక్కిన అరుదైన గౌరవం. ఈ గుహలనైతే విష్ణుకుండిని అనే రాజులు కట్టించారు 5వ దశాబ్దంలో. ఉండవల్లి గుహలనైతే ఆర్కియాలజికల్ సైట్ ద్వారా రూపొందించబడింది. ఇవి మిగతా ప్రజలు కూడా వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మిగతా తరాలకు కూడా తెలియాలి అండ్ ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ గుహలు. ఉండవల్లి గుహల్లోకి అడుగు పెట్టగానే పర్యాటకుల్ని అత్యంత ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతం 2వ అంతస్తులో ఉంది. అదే ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ భారీ విగ్రహాన్ని వేరే ఎక్కడ్నుంచో చెక్కి తీసుకురాలేదు. ఆ కొండలో ఉన్న ఒకే ఒక భారీ రాతిని తొలచి శేషసేనుడైన విష్ణుమూర్తి రూపంగా మలిచారు. ఆదిశేషుడిపై పవలించిన స్వామివారి రూపం
అత్యంత ప్రశాంతంగా జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ, చుట్టూ మునులు, కిన్నెర, కింపురుషుల శిల్పాలను అత్యంత అద్భుతంగా చెక్కారు. ఈ విగ్రహం చెక్కేటప్పుడు శిల్పులు చూపించిన నైపుణ్యం సామాన్యమైంది కాదు. రాతిలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా మొత్తం విగ్రహం పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇలాంటి లోపం లేకుండా శరీర నిర్మాణ శాస్త్రాన్ని పక్కాగా పాటిస్తూ ఈ 20 అడుగుల విగ్రహాన్ని చెక్కడం ఆనాటి శిల్పుల అంకిత భావానికి నిదర్శనం. 100 ఏళ్లు గడిచినా ఈ విగ్రహం చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఒక అద్భుతం. ఒకే రాతిలో 20 అడుగుల విగ్రహం చెక్కడం అంటే మాటలు కాదు. ఆనాటి శిల్పుల నైపుణ్యం, వారి అంకిత భావం ఈ గుహల్లో అడుగడుగునా కనిపిస్తుంది. అయితే ఈ గుహల నిర్మాణం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుత సైన్స్, ఆస్ట్రానమీ కూడా దాగి ఉన్నాయి. ప్రకృతి విపత్తులు సైతం తట్టుకుని 100 ఏళ్లుగా ఈ గుహలు ఎలా నిలబడ్డాయో, ఆనాటి శిల్పులు వాడిన టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉండవల్లి గుహల నిర్మాణంలో ఆనాటి శిల్పులు అద్భుతమైన ఆస్ట్రానమీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. సూర్యరశ్మి నేరుగా స్వామివారి పాదాల్ని తాకేలా ఈ గుహను డిజైన్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్యుడి గమనాన్ని, ఋతువుల మార్పుల్ని ఖచ్చితంగా లెక్కగట్టి గృహ ముఖద్వారాన్ని ఆ విధంగా తొలిచారు. 100 ఏళ్లు గడిచినా, ఎన్నో భూకంపాలు, కృష్ణానది వరదలు వచ్చినా ఈ ఏకశిలా విగ్రహం ఈ గుహలో చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం వారెంచుకున్న ఇసుకరాయి, కొండ. అయితే ఇసుకరాయికి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. లోపల తేమ నిలవకుండా ఉండేందుకు వర్షపు నీరు గుహల్లోకి రాకుండా బయటకు వెళ్లిపోయేలా ప్రత్యేకమైన డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఆనాడే ఏర్పాటు చేశారు. రాతిని తొలిచేటప్పుడే నీరు సాఫీగా కిందకు జారిపోయేలా వాలును నిర్మించడం వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతోంది. So we have came here by our friend's recommendation. And this place is so rich in the historical preparations, like the events and the sculptures are looking really great here. I think the people can come here and explore all these features. And I highly recommend to everyone to see the sculptures because the generation is getting destroyed by the historical events. ప్రతి అంతస్తులోనూ అద్భుతమైన స్తంభాలు, వాటిపై చెక్కిన సూక్ష్మమైన శిల్పాలు ఆనాటి శిల్పుల అపారమైన నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సింహాలు, ఏనుగులు, హంసల బొమ్మలతో పాటు పురాణ ఘట్టాల్ని ఈ రాళ్లపై అత్యంత జీవకళ ఉట్టిపడేలా చెక్కారు. ముఖ్యంగా స్తంభాల పై భాగంలో చెక్కిన డిజైన్లు పల్లవ, చోళ, చాళుక్య శిల్పకళా రీతుల్ని గుర్తుచేస్తాయి. ఎలాంటి 3D టెక్నాలజీ, కంప్యూటర్ డిజైన్లు లేని ఆ కాలంలో కేవలం మనసులో ఉన్న రూపాన్ని నేరుగా రాతిపైకి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. గుహల పైభాగంలో ఉన్న 3, 4 అంతస్తులు పూర్తి కాని స్థితిలో కనిపిస్తాయి. బహుశా ఏదైనా యుద్ధం రావడం వల్లనో లేదా రాజవంశాలు మారడం వల్లనో ఈ గుహల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ అసంపూర్ణ నిర్మాణాలు కూడా ఆనాటి పనితనాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఉండవల్లి అనేది ప్రసిద్ధిగాంచినటువంటి గుహలకు సంబంధించింది. 4వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం ప్రకారం నిర్మించబడినదని చరిత్రకారుల అభిప్రాయం. 4 అంతస్తులు కలిగినటువంటి గుహల సముదాయం ఇది చాలా చూడదగ్గ ప్రదేశం. పైకి కనిపించే శిల్పకళా వైభవం ఒక ఎత్తైతే, ఈ గుహల అడుగు భాగంలో ఉన్న చీకటి సొరంగాలు మరో ఎత్తు. ఉండవల్లి గుహల కింది భాగంలో ఎక్కడికి వెళ్తాయో తెలియని రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ సొరంగాలు కృష్ణానది అడుగు భాగం గుండా ప్రయాణించి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి పానకాల స్వామి ఆలయం వరకు కలుస్తాయని స్థానికంగా ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ పాతాళ మార్గాల గురించే ఇప్పుడు చరిత్రకారుల్లో, పర్యాటకుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బయట నుంచి చూస్తే కేవలం ఒక చిన్న గుహ ద్వారంలాగా కనిపించే ఈ సొరంగం లోపలికి వెళ్లే కొద్దీ చీకటిగా, ఇరుకుగా మారుతుంది. ఈ సొరంగం నిజంగానే మంగళగిరి వరకు ఉందా, లేక ఇది కేవలం ఒక స్థానిక కథ మాత్రమేనా అన్నది నేటికీ తేలని ఒక చారిత్రక మిస్టరీ. కృష్ణానది అడుగుభాగం నుంచి 9 కిలోమీటర్ల పొడవైన సొరంగం తవ్వటం వినడానికే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది కదా. అసలు ఆ సొరంగాలు ఎందుకు తవ్వారు? నీరు లీక్ కాకుండా నది కింద నుంచి మార్గాన్ని ఎలా నిర్మించారు? ఆ చీకటి సొరంగాల్లోకి వెళ్ళిన వారు ఎందుకు తిరిగి రాలేదు? ఆ భయాలకు నిజాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం.
ప్రాచీన కాలంలో రాజులు శత్రువుల దాడుల నుంచి తప్పించుకోవడానికి లేదా అత్యవసర సమయాల్లో సైన్యాన్ని రహస్యంగా తరలించడానికి ఈ పాతాళ మార్గాల్ని నిర్మించారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. విష్ణుకుండిన రాజుల కాలంలో మంగళగిరి ఒక ముఖ్యమైన సైనిక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. అక్కడ్నుంచి ఉండవల్లికి వేగంగా చేరుకోవడానికి, శత్రువుల కంటపడకుండా ప్రయాణించడానికి ఈ సొరంగాన్ని వాడేవారని స్థానిక చరిత్ర చెబుతోంది. అయితే కృష్ణానది కింద నుంచి నీరు లీక్ కాకుండా సొరంగాన్ని ఎలా తవ్వారన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. నది అడుగు భాగంలో ఉన్న కఠినమైన శిలల్ని తొలిచి లోపల గాలాడేలా వెంటిలేషన్ షాఫ్ట్లో ఏర్పాటు చేయడం ఆనాటి ఇంజనీర్లకే సాధ్యమైంది. ఈ సొరంగ నిర్మాణం వెనుకున్న టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి నేటి ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదొక మాన్యుమెంటు 6వ శతాబ్దంలో భారతదేశం అంతా బౌద్ధం విరజిల్లింది. నదీ పరివాహ ప్రాంతంలో బౌద్ధం విస్తారంగా ఉన్న రోజుల్లో గౌతమ బుద్ధుడు అమరావతి కూడా విజిట్ చేసినట్టు చరిత్ర చెప్తుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా, భారతదేశ ప్రభుత్వం కూడా వీటిలన్నింటినీ పూర్వం ఉన్న బౌద్ధారామాలని, బౌద్ధ నిక్షేపాలని, బౌద్ధ చిహ్నాలని పరిరక్షించాలని, పటిష్టమైన రక్షణ కల్పించి అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతాను. ఈ రహస్య సొరంగాల చుట్టూ ఎన్నో భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. వందల ఏళ్లుగా మూసుకుపోయున్న ఈ సొరంగాల్లో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోయాయి. లోపల విషవాయువులు, క్రూర జంతువులు, గబ్బిలాలు నివాసం ఏర్పరచుకున్నాయి. గతంలో ఈ సొరంగాల మిస్టరీని ఛేదించాలని లేదా లోపలేదైనా గుప్తనిధులు ఉన్నాయేమోనన్న ఆశతో కొందరు సాహసికులు లోపలికి వెళ్లారని, కానీ వెళ్లినవారు ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని స్థానిక వృద్ధులు చెబుతూ ఉంటారు. లోపలికి వెళ్లినవారు ఎంత దూరం వెళ్లారో, అక్కడ ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలీదు. లోపలున్న చిక్కటి మాయాజాలంలో వారు దారి తప్పిపోయుంటారని లేదా ఊపిరాడక చనిపోయుంటారని భావిస్తున్నారు. ఈ కథలు వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. We are visiting this Undavalli caves for the first time. Actually, it is very aesthetic place, and like the stones, the building, everything is an historical. We really liked it. We are now just going to search a place for clicking nice photos. వరుస ప్రమాదాల నేపథ్యంలో అప్రమత్తమైన పురావస్తు శాఖ ఆ సొరంగాల ముఖద్వారాలను ఇనుప గ్రిల్స్తో శాశ్వతంగా మూసివేసింది. పర్యాటకులు ఎవరూ లోపలికి వెళ్లకుండా కఠిన ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఆ సొరంగాల మిస్టరీ ఆ చీకటి గదుల్లోనే ఉండిపోయింది. ఆ ఇనుప గ్రిల్స్ వెనుకున్న పాతాళ లోకంలో ఇంకెన్ని చారిత్రక రహస్యాలు దాగున్నాయో ఎవరికీ తెలీదు. బహుశా ఆ సొరంగాల్లో ప్రాచీన కాలం నాటి శాసనాలు, ఆయుధాలు లేదా బౌద్ధ భిక్షువులు దాచిన గ్రంథాలు ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కానీ లోపలికి వెళ్లడం ప్రాణాపాయం కావడంతో ఆ రహస్యాల్ని వెలికితీసే సాహసం ఎవరూ చేయడం లేదు. ఆ మూసి ఉన్న గ్రిల్స్ చూసిన ప్రతిసారి పర్యాటకుల్లో ఒక తెలియని ఉత్కంఠ, భయం కలుగుతాయి. ఒకవైపు కళ్ళు చెదిరే శిల్పకళ, మరోవైపు ఒళ్ళు గగ్గురు పొడిచే చీకటి సొరంగాలు. ఉండవల్లి గుహలు ఒక సజీవ మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. అసలు ఆ మూసుకుపోయిన సొరంగాల ముఖద్వారాలు ఎలా ఉన్నాయి? ఆ చీకటి గదుల్లోకి వెళితే ఎలాంటి భయానక వాతావరణం కనిపిస్తుంది? ఆనాటి రాజుల ఆర్కిటెక్చర్స్ అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు మన ప్రైమ్ 9 రిపోర్టర్ రవికృష్ణ ఉండవల్లి గుహల్లోకి వెళ్లారు. ఆ థ్రిల్లింగ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. అద్భుతమైనటువంటి కళాఖండాలు, చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శిల్ప సంపద మనం ఉండవల్లి కేవ్స్లో చూడవచ్చు. ప్రధానంగా నేనైతే మాత్రం ఇప్పుడు ఉండవల్లి కేవ్స్కి సంబంధించి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. మొత్తంగా కూడా ఈ ఉండవల్లికి సంబంధించినటువంటి కేవ్స్ని కనుక చూసినట్లయితే మాత్రం మొత్తం ప్రతి చోట కూడా అద్భుతమైనటువంటి ఈ కళా సంపద అయితే కనపడుతూ ఉంటుంది. వైష్ణవ తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ఆ రోజుల్లోనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ తీర్థంకరులు, శంకరాచార్యులు, అదేవిధంగా కూడా వైష్ణవ తీర్థంకరులు, అదేవిధంగా కూడా శైవ తీర్థంకరులకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి శిల్పాలు కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా కూడా దీన్ని నిర్మించేటువంటి సందర్భం అయితే మాత్రం 5-6 శతాబ్దాల మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. విష్ణుకుండలు అయితే మాత్రం ఇక్కడ ఒక కొండనే పూర్తి స్థాయిలో కూడా తొలచుకొని అద్భుతమైనటువంటి శిలా సంపదలు ఏదైతే ఉంటాయో శిలలు మాత్రం చిక్కినటువంటి పరిస్థితి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ప్రధానంగా అనిపించేది బౌద్ధం, అదేవిధంగా కూడా వైష్ణవ కలయికగా
కూడా ఈ ఉండవల్లి గుహలను అయితే చెప్పుకోవచ్చు. 4-5 శతాబ్దాల్లో వీటిని విహారాలు అని అనేవాళ్ళు. విహారాలు అంటే బౌద్ధానికి సంబంధించినటువంటి సన్యాసులు ఎవరైతే ఉంటారో ఆ సన్యాసులు ఇక్కడికి వచ్చి స్టే చేయటం, అదేవిధంగా కూడా వాళ్ళు ఇక్కడ కలుసుకోవటం, దానికి సంబంధించి విహారాలుగా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత మాధవర్మ అనేటువంటి ఒక రాజు అయితే మాత్రం వైష్ణవుని స్వీకరించడమే కాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కేవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో కూడా బౌద్ధం నుంచి వైష్ణవానికి మార్చినటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏవైతే ఈ రాజస్తంభాలు ఇవన్నీ కూడా కొండని మలిచినటువంటి రాజస్తంభాలు, ఈ రాజస్తంభాలు కూడా ఒక ప్లాండ్గా మలిచినట్లుగా కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఒకే రకమైనటువంటి మెజర్మెంట్స్తో ఈ రాజస్తంభాలను అయితే మలవటం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలకు సంబంధించి ప్రతి చోట కూడా చిత్రాలను అయితే మాత్రం, శిల్పాలను అయితే మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇదేనే మనకి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఏదైతే ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉందో ఆ విగ్రహం అయితే మాత్రం 20 అడుగుల బారుతో ఉన్నటువంటి విగ్రహం. 20 అడుగుల విగ్రహాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా ఈ అనంత పద్మనాభ స్వామికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అనంతవరం, కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అమరావతిలో ఉన్నటువంటి ఈ కేవ్స్ లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ ప్రధానంగా కూడా ఈ 3 విగ్రహాలే దేశవ్యాప్తంగా కూడా 3 ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 2వ అంతస్తులో ఉన్నటువంటి ఈ ఉండవల్లి సంబంధించినటువంటి ఈ గుహలో మాత్రం ఎక్కువగా కూడా ఈ హిందూ వాగ్మయానికి సంబంధించినటువంటి ఈ విగ్రహాలు అయితే ప్రధానంగా కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి విగ్రహం అద్భుతంగా కూడా చెక్కినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. వినాయక విగ్రహాన్ని ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది మాత్రం అప్పుడున్నటువంటి శిల్పుల కళకి మాత్రం ఒక గొప్ప నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మ విగ్రహాన్ని కూడా ఆ రోజుల్లోనే అంటే 100 ఏళ్ల క్రితమే వీటిని అయితే మాత్రం ఇక్కడ ఈ విధంగా చెక్కడం కూడా జరిగింది. శిలాతోరణాలు అని వీటిని అంటూ ఉంటారు. ఈ శిలాతోరణాలని ఎంత అద్భుతంగా కూడా కొండలతోనే మలిచి ఒక తోరణాలలాగా చేసినటువంటి ఈ ప్రతిభావంతమైనటువంటి శిల్పులు కళాచాతుర్యమే ఇదిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని నగరానికి ఉండవల్లి గుహాలయాలు ఉన్నాయో ఈ ప్రధానంగా ఎంట్రన్స్ అయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఉగ్ర నరసింహ అవతారంలో ఉన్నటువంటి స్వామిని మాత్రం 100 ఏళ్ల క్రితమే ఇంత అద్భుతంగా చెక్కడం అనేది కూడా జరిగింది. మరోపక్క ఇక్కడ శివుడికి సంబంధించినటువంటి విగ్రహము, వైష్ణవానికి సంబంధించినటువంటి కల్చర్లో అయితే మాత్రం కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి శిల్పచాతుర్యం ఏదైతే ఉందో ఆ శిల్పచాతుర్యం మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక కొండనే తొలిచి ఈ విధంగా ఒక స్తంభాలు, అదే విధంగా కూడా స్తంభాలతో కూడినటువంటి ఈ ఒక గుహలాగా తయారు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ 100 ఏళ్ల క్రితమే అద్భుతమైనటువంటి శిల్పాలను మలిచినటువంటి శిల్పులు కళాచాతుర్యం అనేది ఇక్కడ ప్రతి చోట కనపడుతున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యం. ప్రధానంగా ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. విష్ణుకుండన్ రాజులు నిర్మించినటువంటి ఏదైతే ఉండవల్లి కేవ్స్ ఉన్నాయో దాంట్లో నేనైతే మాత్రం ప్రజెంట్ ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి కేవ్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా కూడా వీటిని నిర్మించారు అనేది చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా బౌద్ధానికి సంబంధించి మొత్తంగా కూడా బౌద్ధమే ఇక్కడ ఎక్కువగా కూడా పరిడిల్లేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే బౌద్ధానికి సంబంధించి మహాయాన, హీనాయాన అనేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో ఈ మహాయానకి సంబంధించి ఆచార్య నాగార్జునుడు అయితే మాత్రం ఆ మహాయానాన్ని స్థాపించడం జరిగింది. ఈ మహాయానంలో మాత్రం ప్రధానంగా బుద్ధుడిని దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితులు అయితే వచ్చినటువంటి నేపథ్యం. అప్పట్లోనే ప్రధానంగా ఇక్కడ ఈ విహారాలను అయితే ఏర్పాటు చేశారు. విహారాలు అని వీటిని అంటారు. విహారాలు అంటే బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉంటారో ఈ బౌద్ధ సన్యాసులు ఇక్కడ ధ్యానం చేసుకునేటువంటి ప్లేసు, అదేవిధంగా కూడా ఆ రోజు బస చేసేటువంటి ప్లేసు. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ ఈ విహారాలు ఉన్నాయో అనేది. అంటే బహుశా ఇవి ఇంత హైట్లో నిర్మించారంటే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే గబ్బిలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అక్కడ అనేది మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గబ్బిలాలు ఇంకా వాటికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం. దీంతోనే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గుహలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆపివేయటం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ గుహలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ అన్నీ కూడా ఎక్కువగా బ్యాట్స్ ఈ గబ్బిలాలే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఈ కొండని ఈ విధంగా మలిచి
తొలవటం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం అప్పుడు ఉన్నటువంటి విహారాలే ఇప్పుడు ఈ ఏదైతే తర్వాత ఈ హిందుత్వ అనే ముఖ్యంగా కూడా ఈ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది మొత్తం కూడా ఈ వైష్ణవానికి సంబంధించినటువంటి పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఇవి అయినట్లు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఎక్కువగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇవే ఉన్నట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే తొలిచి కొండని ఏ విధంగా తొలిచారు, వాటిని ఏ విధంగా ఈ గుహల్లాగా ఏర్పాటు చేశారు. దీన్ని యొక్క రాతి స్తంభాలు అంటే ఇసుకరాతి కొండ, ఇది ఇసుకరాతి కొండని ఏ విధంగా మలిచారు, ప్రతిదాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా కూడా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి అయితే జరిగినట్లుగా కూడా మనకి కనపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఉండవల్లిని మాత్రం ప్రధానంగా ఎక్కువగా డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఉండవల్లి ఏదైతే ఉందో దాన్ని మరింతగా కూడా అభివృద్ధి చేసినట్టయితే ప్రధానంగా టూరిజం ప్లేస్గా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉండవల్లి గుహల పైభాగం నుంచి చూస్తే కృష్ణానది, పచ్చని పొలాలు, విజయవాడ నగర అందాలు కనువిందు చేస్తాయి. ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఇక్కడి శిల్పకళను, ఏకశిలా విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఆ మూసున్న ఇనుప గ్రిల్స్ వెనుకున్న సొరంగాల చరిత్ర మాత్రం చాలామందికి తెలీదు. ఆ పచ్చని ప్రకృతి కింద ఒక భయానకమైన పాతాళ లోకం ఉందన్న వాస్తవం పర్యాటకుల్ని విస్మయానికి గురిచేస్తోంది. కేవలం ఒక విహారయాత్రగా వచ్చి వెళ్లే వారికి ఈ గుహల వెనక ఉన్న లోతైన చరిత్ర, ఆర్కిటెక్చర్ అద్భుతాలు పూర్తిగా అర్థం కావు. సరైన గైడ్లు లేకపోవడం వల్ల ఈ అద్భుతమైన చరిత్ర కేవలం రాతి గోడలకే పరిమితమవుతోంది. 6వ శతాబ్దందని తెలిసింది. అయితే ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు ఇక్కడ ఉండి మెడిటేషన్ చేసుకున్నట్టుగా, వారు ఇక్కడ జీవించినట్టుగా కూడా అక్కడ ఆనవాళ్ళు అయ్యి ఉన్నాయి. ఇంకా దీన్ని బాగా డెవలప్ చేసి ఇంకా విజిటర్స్ ఎక్కువ మంది వస్తే ఇది బౌద్ధ ఈ రామం గురించి అందరికీ తెలుస్తుంది. రాజధాని సందర్శనకు వచ్చిన వాళ్ళు కూడా ఈ బౌద్ధరామం సందర్శనకు వస్తే వాళ్ళకు కూడా అంతా తెలుస్తుంది. పురావస్తు శాఖ ఈ గుహలను రక్షిత కట్టడంగా ప్రకటించి సంరక్షిస్తోంది. అయితే ఆ సొరంగాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు జరగలేదన్నది వాస్తవం. మనుషులు లోపలికి వెళ్లడం ప్రమాదకరం కాబట్టి డ్రోన్లు, రోబోటిక్ కెమెరాలు, లైడార్ టెక్నాలజీ సాయంతో ఆ సొరంగాల్లోకి వెళ్లి మ్యాపింగ్ చేస్తే విష్ణుకుండిన రాజుల కాలం నాటి ఎన్నో చారిత్రక రహస్యాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. ఆ సొరంగం నిజంగానే మంగళగిరి వరకు ఉందా లేదా అన్నది సైంటిఫిక్గా తేలిపోతుంది. ఒకవేళ ఆ సొరంగం నిజంగానే ఉంటే అది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్కియలాజికల్ డిస్కవరీ అవుతుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలని చరిత్రకారులు కోరుతున్నారు. came here for celebrating our Onam celebration, which is a cultural event in Kerala. So our friends recommended this place for a very nice cultural and traditional place to look up to it, and our friends all came here. చరిత్రను కాపాడుకోవడం అంటే కేవలం రాళ్లను కాపాడటం కాదు, ఆ రాళ్ల వెనకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని భావితరాలకు అందించడం. ఉండవల్లి గుహలు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అది మన ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక సజీవ సాక్ష్యం. పాతాళంలాంటి ఆ సొరంగాల మిస్టరీని శాస్త్రీయంగా ఛేదించగలిగితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖించబడుతుంది. ఈ గుహలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం పురావస్తు శాఖది మాత్రమే కాదు, ప్రతి పౌరుడిది. ఇక్కడికొచ్చే పర్యాటకులు ఈ రాళ్లపై పేర్లు రాయడం, చెత్తవేయడం లాంటి పనులు చేయకుండా ఈ చారిత్రక సంపదను గౌరవించాలి. చరిత్ర ఎప్పుడు తనలో తాను ఎన్నో రహస్యాలు దాచుకుంటుంది. వాటిని వెలికి తీసినప్పుడే మన పూర్వీకుల గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. ఉండవల్లి గుహల విషయంలో పురావస్తు శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎలా మార్చవచ్చో ఇప్పుడు చూద్దాం. ఉండవల్లి గుహలను ఒక వరల్డ్ క్లాస్ హెరిటేజ్ సైట్గా మార్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఇక్కడ లైటింగ్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసి విష్ణుకుండిన రాజుల చరిత్రను, బౌద్ధ విహారాల నుంచి హిందూ గుహాలయాలుగా మారిన వైనాన్ని పర్యాటకులకు కళ్లకు కట్టినట్లు చూపించవచ్చు. దీనివల్ల భావితరాలకు మన చరిత్రపై అవగాహన పెరుగుతుంది. అలాగే కృష్ణానదిలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది. పర్యాటకులకు ఈ గుహల చరిత్రను వివరించడానికి ఆడియో గైడ్లు, వర్చువల్ రియాలిటీ టూర్లు ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రాంతం ఒక అద్భుతమైన ఎడ్యుకేషనల్ టూరిజం హబ్గా మారుతుంది. అమరావతి రాజధానిలో
ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చారిత్రాత్మకమైన కట్టడం ఏంటంటే ఉండవల్లి గుహలు. పర్యాటకంగా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీన్ని భావి తరాలకి ప్రాశస్త్యాన్ని తెలియజెప్పే విధంగా ఇంకా అవేర్నెస్ కల్పించాలి. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఆ మూసుకుపోయిన సొరంగాల లోపలి దృశ్యాల్ని 3D మ్యాపింగ్ ద్వారా బయటున్న స్క్రీన్లపై పర్యాటకులకు చూపించే ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఎవరూ ప్రమాదంలో పడకుండానే ఆ సొరంగాల మిస్టరీని కళ్లారా చూసే అవకాశం దక్కుతుంది. మన ప్రాచీన ఇంజనీర్ల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదొక అద్భుతమైన వేదిక అవుతుంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడానికి ఈ గుహల చరిత్రను వివిధ భాషల్లో డాక్యుమెంటరీలు తీసి ప్రచారం చేయాలి. అప్పుడే ఉండవల్లి గుహలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలా హిస్టారికల్ ప్లేస్ అని, లోపల పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందని, సో చూద్దామని ఫస్ట్ టైం వచ్చాము. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా, స్ట్రక్చర్, బయట వ్యూ అంతా చాలా బాగుండింది. వీళ్ళందరూ కేరళ నుంచి వచ్చారు ఈ ప్లేస్ పర్టికులర్గా చూడడానికి, సో అందరికీ చాలా నచ్చింది ప్లేస్. ఏదేమైనా 4వ శతాబ్దంలో ఎలాంటి యంత్రాలు లేకుండా ఒకే కొండను తొలిచి నిర్మించిన ఈ ఉండవల్లి గుహలు తెలుగువారి శిల్పకళా నైపుణ్యానికి గర్వకారణం. ఈ 20 అడుగుల అనంత పద్మనాభస్వామి విగ్రహం, ఆ అంతుచిక్కని చీకటి సొరంగాలు ఎప్పటికీ ఒక అద్భుతమే. పురావస్తు శాఖ మేల్కొని ఈ సొరంగాలపై పరిశోధనలు చేసే వరకు ఆ చీకటి గదులు తమలో తాము నిశ్శబ్దంగా ఆ రహస్యాల్ని దాచుకుంటూనే ఉంటాయి. కాలగర్భంలో కలిసిపోయిన ఆ రాజుల చరిత్ర, ఆ శిల్పుల కష్టం ఈ రాతిగోడల మధ్య సజీవంగా నిలిచుంటుంది. ఈ అద్భుతాన్ని కాపాడుకుందాం, భావి తరాలకు అందిద్దాం. ఉండవల్లి గుహల్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం అనేది ఇక్కడ ఉండవల్లి గుహ దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి ఆలయం వరకు కూడా 9 కిలోమీటర్లు కూడా ఉన్నట్లుగా కూడా చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి నేను ఉన్నదే ఇప్పుడు ఈ గుహకు సంబంధించినటువంటి సొరంగ మార్గం. సొరంగ మార్గాన్ని ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ చేశారు. నేనైతే మాత్రం ఇక్కడ ఈ సొరంగ మార్గం నుంచి ప్రజెంట్ బయటకు వస్తున్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో ఆనవాళ్ళకి చిహ్నంగా చారిత్రక నేపథ్యము, అదేవిధంగా కూడా చరిత్రకు, అలాగే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఈ ఎవరైతే చరిత్రకారులు అదేవిధంగా కూడా శిల్పులు ఉన్నారో వాళ్ళకు అద్భుతమైన కళకి నిదర్శనంగా, వాళ్ళ చాతుర్యానికి నిదర్శనంగా కూడా ఈ ఉండవల్లి గుహలు మనకి కనపడుతూ ఉంటాయి. దీన్ని ప్రభుత్వం మరింతగా కూడా అభివృద్ధి చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ నైన్ న్యూస్, ఉండవల్లి నుంచి. చూశారు కదా, ఉండవల్లి గుహల వెనుక దాగిన అన్టోల్డ్ మిస్టరీని. 4వ శతాబ్దంలోనే ఒకే కొండను తొలిచి 4 అంతస్తులుగా మలచటం, 20 అడుగుల ఏకశిలా విగ్రహం చెక్కటం ఆనాటి శిల్పుల అద్భుత ప్రతిభకు నిదర్శనం. అయితే మంగళగిరి వరకు ఉన్నాయంటున్న ఆ రహస్య సొరంగాల మిస్టరీ నేటికీ వీడలేదు. పురావస్తు శాఖ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఆ సొరంగాలపై పరిశోధిస్తే చరిత్ర పుటల్లో దాగిన ఎన్నో చీకటి నిజాలు వెలుగు చూస్తాయి. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్ స్టోరీ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.